ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారని చాలామంది విద్యార్థులు రెగ్యులర్గా కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదన్నమాట. చాలామంది అడుగుతున్నారని నాకు తెలిసిన ఒక ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అయితే నేను కాల్ చేయడం జరిగింది. ఆయన ఏమని చెప్పారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అదంతా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా నిన్న ఈవినింగ్ అయితే కాల్ చేశానమాట. ఆయన ఏమని చెప్పారంటే, ఎంపీసీ విద్యార్థులకి చాలా సీట్లు అయితే మిగిలిపోయినాయి కదా, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ గురించి ఆలోచిస్తున్నారని చెప్పారన్నమాట. అంటే థర్డ్ ఫేజ్ పెడదామా వద్దా, అండ్ అలాగే ఇన్ కేస్ వద్దనుకుంటే మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి వెబ్సైట్ కూడా ప్రస్తుతాన్ని కూడా అప్డేట్ అయితే కాలేదు. ఆ షెడ్యూల్ అయితే రావాలన్నమాట. ఆ రెండు వాటిలో ఆలోచనలు అయితే పడ్డారని వాళ్ళకి తెలిసిన సార్ వాళ్ళైతే చెప్పారన్నమాట. ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ గురించి ఇప్పటి వరకు ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. అండ్ అలాగే ఎంపీసీ విద్యార్థులకి స్పాట్ అదే మేనేజ్మెంట్ కూడా సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. వెబ్సైట్ కూడా అప్డేట్ అయితే కాలేదన్నమాట. ఈ అప్డేట్ రావడానికి మనకి వినాయక చవితి తర్వాత ఒక 3 days లోపు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. వన్స్ ఇది వచ్చిన తర్వాత ఎంపీసీ విద్యార్థులు కూడా బీఫార్మసీ కౌన్సిలింగ్ పెడతారు. మిగిలిన సీట్లు మొత్తం బైపీసీలో కలుపుతారన్నమాట. సేమ్ అలాగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు లాటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళే విద్యార్థులకి ఏపీ ఈసెట్ సంబంధించి బీఫార్మసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సేమ్ ఇలాగా ఎంపీసీ విద్యార్థులు కూడా రిలీజ్ చేస్తారన్నమాట. సార్ ఏమని చెప్తున్నారంటే, ఈ ఎంపీసీ కౌన్సిలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఫార్మసీ వాళ్ళకి అప్పుడు మనకి తెలుస్తుందమ్మా, మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపే మనకి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పారన్నమాట ఆ సార్ అయితే. ప్రజెంట్ మనకి స్పాట్ కోటాకు సంబంధించి షెడ్యూల్ అయితే రావాలి, వెబ్సైట్ కూడా అప్డేట్ అవ్వాలి. అయిన తర్వాత మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఎంపీసీ వాళ్ళకి బీఫార్మసీ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనం ఏదైనా చెప్పగలుగుతామమ్మా అని చెప్పారన్నమాట. ఇప్పటి వరకు ఈ న్యూస్ కూడా అన్అఫీషియల్ న్యూస్ మాత్రమే, అఫీషియల్ న్యూస్ అయితే ఎవరికి రాలేదు, కన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదన్నమాట. వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పిందే మీకు కూడా చెప్తున్నాను. మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వీడియోని కంటిన్యూ చేసే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. కేవలం 70,000 ఫీజుకే హాస్టల్తో పాటు సెమిస్టర్ ఫీజు కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ కూడా విషయానికి వస్తే కనుక SPSW అన్నమాట. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట, SPRC అని. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్ SCON ఇలా ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకి ఇదే అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే చూసుకుంటూ అయితే ఉంటాను. ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా లేదంటే నేను కూడా ఒక 1 week ఒకసారి అలా ప్రిన్సిపల్ గారిని అయితే కనుక్కుంటా అయితే ఉంటాను అన్నమాట. వన్స్ మనకి స్పాట్ షెడ్యూల్ వచ్చినా మనమైతే ఒక ఎగ్జామ్ చెప్పగలుగుతాం. అది కూడా ఇంకా రాలేదు. ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా పెట్టాలి. అది అయిన తర్వాత మిగిలిన సీట్లు కూడా బైపీసీ వాళ్ళకి యాడ్ చేస్తారని చెప్పారన్నమాట. సెప్టెంబర్ లోపు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మనకి కౌన్సిలింగ్ సంబంధించి మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు వంశీ బయాలజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయితే అవుతా ఉన్నాడు అన్నమాట. దాంట్లో కూడా సిరీస్ టైప్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే ఉంటాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అన్నమాట.